భారతీయులకు ఎన్నో వందల ఏళ్ల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. ఇప్పుడు ఆ కల సాకారం కాబోతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ శుభ తరుణంలో ఆసేతు హిమాచలం రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. మరి ఈ తరుణంలో తన ఆనందాన్ని మాటలు పాటల రూపంలో మనతో పంచుకునేందుకు నాతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత, శతకకర్త, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జొన్నవిత్తుల గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆనందం పొంగుతున్న వేళ మరొక్కసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. భారతీయ హైందవ ధర్మంలో ఆధ్యాత్మికత ఒక కొత్త శోభను సంతరించుకుంటుందా అన్న తరుణం. ఏమంటారు మీరు? నిజమండి. ఇది భారతీయులు అందరికీ గర్వకారణం, ఒక హిందువులకు మాత్రమే కాదు. ఎందుకనంటే ఒక సామరస్య ధోరణితో దీని గురించి న్యాయాన్యాయాల విచారణ జరిగి తప్పకుండా దీంట్లో న్యాయం ఉందని తెలిసి అవతల మతం వారు కూడా ఆమోదించారు. ఇది అందరి సామరస్యతకి కూడా ఇది ఒక ప్రతీక. ఇవాళ మనం అందరం కూడా ఇన్నాళ్లుగా ఆగిపోయినటువంటి ఆ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ ఇంత వైభవంగా, అతిలోక సుందరంగా, అఖిల ప్రపంచము కూడా ఆశ్చర్యపడేలాగా, వచ్చి చూసి ఆనందపడేలాగా, చూడాలని అనిపించేలాగా ఇంత వైభవంగా ఇది నిర్మాణం జరగటం అనేది మనందరికీ కూడా గర్వకారణం, స్ఫూర్తిదాయకం. రాముడు ఆ రోజుల్లో ధర్మాన్ని కాపాడటానికి, సీతమ్మను మళ్ళీ తిరిగి రప్పించడానికి ఎంత కష్టపడ్డాడో ఈ రోజు జరిగిన కృషి కూడా నాకు అలాగే అనిపిస్తుంది. అవునండి. ఆ రెండింటినీ పోల్చొచ్చా మనం? తప్పకుండా. ఎందుకంటే పరమ పవిత్రము, మహాసౌందర్యము కలిగినటువంటి స్త్రీ గృహిణి సీతమ్మవారు. అవును. అలా ఆ పవిత్ర సౌందర్య స్వరూపిణిని రాముడి నుండి దూరం చేసేసాడు రావణాసురుడు. కారణాలు ఏదైనా, ఎవడు తీసుకెళ్ళాడో తెలియదు, ఎక్కడ ఉంచాడో తెలియదు, ఏమైందో తెలియదు. అటువంటి సందర్భంలో కుంగి కృషించిపోకుండా తన స్వప్రయత్నంతో, పరాక్రమంతో, బుద్ధిశాలి అయి వానరులని, భల్లూకాలని కూడా కలుపుకుని మేధావులైన మానవులకే అసాధ్యమైనటువంటి సముద్రానికి వంతెన కట్టే విషయం, దాన్ని ఆ సముద్రం మీద వంతెన కట్టి రావణాసురుడు వంటి మహాశక్తి సంపన్నుడిని సంహరించి మళ్ళీ ఆ పరమ పవిత్రమైన సౌందర్యవతిని, తన భార్యని, అనురాగవతిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళటం చూసారా, అది ఎటువంటిదో. ఇవాళ రామభక్తులందరూ కూడా కలిసి ఐకమత్యంగా శతాబ్దాల తరబడి, ముఖ్యంగా దశాబ్దాల తరబడి మహా ఉద్ధృతంగా పోరాడి న్యాయబద్ధంగా దీన్ని సాధించటం అనేది సీతని రాముడు తన స్వయం ప్రయత్నంతో వెనక్కి తెచ్చుకున్నట్టు ఇది నేను కూడా భావిస్తానండి. అంత గొప్ప విషయం ఇది. జొన్నవిత్తుల గారు, ఇన్ని వందల ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించి ఒక కార్యరూపం దాల్చి ఈరోజు ఆ కోరిక తీరుతున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ఒక భావోద్వేగం కనిపిస్తోంది. ఒక కవిగా మీకు మీ భావన ఏ విధంగా ఉంది? అంటే చరిత్రాత్మక తీర్పు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏంటి ఆ సందర్భంలో మీరు ఏమన్నా రచనలు చేశారా? అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సకల జనుల సంబరం. అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సప్త ఋషుల సంబరం. సత్యవీరసారం శ్రీరామ మందిరం, సప్త ఋషులు పులకించే రామ మందిరం. భారతీయ హిందూ శతభక్త కోటి చైతన్యం, శతాబ్దకాల తీవ్ర మహాప్రయత్నశీలం. అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సప్త ఋషుల సంబరం. నిజంగా ఈ రోజున హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయటంలో
అయోధ్య అంశం ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపయోగపడటం కాదు, ఇంకా ఉపయోగపడుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఇది హృదయం. దహరాజ్ఞోధ్య హృదయ విహారీ అని సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన. ఈ హృదయం అనే అయోధ్య నగరంలో నివసించేవాట రాముడు కనుక ఇది హృదయస్థానం. ఈ అయోధ్య భారతదేశానికి. హస్తినాపురం మస్తిష్కం, అది మన మేధాస్థానం. అవును. బొంబాయి మన ఆర్థికమైనటువంటి మన జేబు, అది అవును, మన కోశాగారం, ఆర్థిక రాజధాని. కనుక ఈ మూడు కూడా పరిపుష్టంగా ఉండాలి. మస్తిష్కం ఇవాళ బాగుపడింది. హస్తినాపురం, అయోధ్య హృదయం మంచి ప్రకాశంతోనూ ఆత్మశక్తితో విరాజిల్లుతోంది. కనుక ఇక దీని పుష్టి, దీని తేజస్సు మొత్తం అణువణువున భారతదేశం అంతా కూడా పాకుతుంది, ప్రసరిస్తుంది, వ్యాపిస్తుంది. కనుక ఎప్పుడైతే హృదయం నిర్మలంగానూ దృఢంగానూ ఉన్నదో మనిషి చాలా తేజోవంతుడవుతాడు. మనస్సు బాగున్నది, దాంతో హృదయం బాగున్నది, మీకు ఆర్థికమైనటువంటి వైభవం వస్తుంది. ఐకమత్యం, సమైక్య శక్తి, ఆత్మశక్తి అన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో అన్నీ కూడా పెంపొందుతాయండి. దానికి ఈ రామ మందిర నిర్మాణం తప్పకుండా దోహదపడుతుంది. ఇది ప్రారంభం. తెలుగు భాషా వ్యాప్తికి, తెలుగువారి ఔన్నత్యానికి మీరు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అయోధ్యను రిలేట్ చేస్తూ మీతో ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. అయోధ్య రామ మందిర విషయానికి వస్తే శ్రీరామ యంత్రం ప్రాణప్రతిష్ఠలో ఉపయోగించేది, తర్వాత రామ పాదుకలు, బంగారు పాదుకలు, ఆ తర్వాత రామ మందిరానికి ఉపయోగించే తలుపులు కావచ్చు, వాటికి బంగారు పూత కావచ్చు, ఇవన్నీ చేసే అదృష్టం తెలుగు వారికి దక్కింది. సో అటువంటి సందర్భంలో మీ ఆనందాన్ని తెలియజేస్తారా? దూరదృష్టి, విశాల దృక్పథం ఉన్నటువంటి నాయకుడి వల్ల ఇవి మనకు వచ్చాయనుకుంటున్నాను నేను. అర్హతలు అన్ని జాతులకి ఉన్నాయండి. కన్నడ వారికి ఉన్నాయి, తమిళులకు ఉన్నాయి. అందరూ ఎవ్వరు భారతీయుల్లో వీరు నా భాష, నా సంస్కృతి అన్నప్పుడు నేను ఇది గొప్పదనం చెబుతాను తప్ప, ఇక్కడ భారతీయత అనేటువంటిది అంశం కనుక రాముల వారి విషయంలో ప్రతి ప్రాంతంలోనూ కూడా మహానుభావులు, మహనీయులు రామాంకితమైనటువంటి జీవితాలతో వాళ్ళ ప్రావీణ్యాన్ని, ప్రతిభని కూడా వాళ్ళు ప్రదర్శించి అది ఆచంద్ర తారార్కం నిలిచిపోయే కళాఖండాలను సృష్టి చేశారండి. మన కళారూపాలు కావచ్చు, మనం సృష్టించినటువంటి శిల్పఖండాలు కావచ్చు, ఏవైనా సరే. కనుక ఇవి మనకి రావటం ఏమిటంటే మైసూరు నుంచి శిల్పము, అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన పాదుకలు, యంత్రము, ఇటువంటివి. అలాగే తమిళనాడు నుండి మరొకటి, ఇంకో చోటని కోలా, ఇంకొక చోటని. ఇవన్నీ ఏంటంటే ఒక సమర్థుడైనటువంటి, వివేకవంతుడైన, దూరదృష్టి గల, విశాల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు అందరినీ కూడా కలుపుకుని, అందరూ కూడా దాంట్లో కలిసి పనిచేసి అందరికీ ఆ సంతృప్తిని కలిగించి అందరికీ ఆ ప్రసాదం అందేలా చేశాడు. అందుకని నేను ఆ నాయకుడికి నేను అభినందనలు